పవన్ కళ్యాణ్ తాజాగా జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ అన్నది ఒకటి ఏర్పాటు చేశారు కదా, వాళ్ళతో రివ్యూ చేసుకొచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం మీరంతా మొదటి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. క్షేత్రస్థాయిలో మీ నాయకత్వ సామర్థ్యం ఏంటో ఆ కార్యక్రమం ద్వారా నిరూపితమైంది. ఇప్పుడు మనకున్న ఈ నాయకత్వ బలాన్ని పార్టీ సంస్థాగత నిర్మాణంగా మార్చాల్సిన సమయం వచ్చింది. 18,000 మంది సాధక్స్ మనకు బలంగా ఉన్నారు. గతంలో కొందరు నాయకులకు పార్టీ నిర్మాణ బాధ్యతలు ఇస్తే వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. పార్టీ అంటే కేవలం పెద్ద నాయకులు కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్యులే పార్టీ కండ. తెనాలి టౌన్లో ఉదయం టైలరింగ్ పని చేసుకుంటూ పార్టీ భావజాలను నచ్చి సభ్యత్వాలు చేయించిన శివ లాంటి వాళ్ళని నేను ఎప్పటి గుర్తుపెట్టుకుంటాను. అలాంటి సామాన్య కార్యకర్తల వల్లే ఈరోజు జనసేన పార్టీ ఉంది. వాళ్లే పార్టీకి నిజమైన ఊపిరి. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు నా చుట్టూ 10 మంది ఉంటే ఈ పార్టీకి జనసేన సభ్యత్వాలు తక్కువలో తక్కువ కోటికి చేరేవి. చిన్నపాటి ఈదురుగాలికి చెదిరిపోయే బలహీనమైన సమూహాలు జనసేన పార్టీకి అవసరం లేదు. జనసేన సిద్ధాంతాలను బలంగా నమ్మిన 18,000 మంది సాధకులు మనకున్నారు. వీళ్లలో ఉన్న అసలైన శక్తి నిబద్ధతను పార్టీ కోసం పూర్తిగా వినియోగించుకోవాలి. అందుకే ఈ బాధ్యతను వేరెవరికో వదలకుండా నేనే స్వయంగా తీసుకున్నాను. గత 12 ఏళ్లుగా మీరంతా పార్టీ కోసం కష్టపడుతున్న ఎట్లాంటి గుర్తింపుకి నోచుకోలేదు. అందుకే మీ అందరికీ సరైన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో 700 మందిని కమిటీలో స్థానం కల్పించాం. ఇది కేవలం సమాచార సేకరణ కమిటీ మాత్రమే. క్షేత్రస్థాయి నుండి సరైన సమాచారం సేకరించడం మాత్రమే మీ బాధ్యత. మీ నియోజకవర్గాలు, పార్లమెంటు పరిధిలో ఎవరు నిజాయితీగా పనిచేస్తున్నారు, ఎవరు చేయడం లేదనే విషయాన్ని పరిశీలకులకు స్పష్టంగా తెలియజేయాలి. మిమ్మల్ని నేను చాలా నమ్మి ఈ స్థానాల్లో పెట్టాను. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పనిచేయాలి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 28 మంది సభ్యులతో కూడిన బలమైన బృందం పనిచేస్తుంది. ఇందులో ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడు, 3 సీనియర్ నాయకులు ఉంటారు. వీళ్ళందరితో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడానికి 21 మంది సాధకులు ఉంటారు. కమిటీ సభ్యులైన 28 మందికి పూర్తి సహకారం అందించేది నా ఆఫీస్ తరఫున ఒక 5 సభ్యుల సపోర్ట్ టీంను పంపుతున్నాను. క్షేత్రస్థాయి నుండి మీరు ఇచ్చే విలువైన సమాచారం ఎక్కడా మిస్ కాకుండా చూడడం ఈ టీం ముఖ్య బాధ్యత. ఈ కమిటీ ప్రధాన బాధ్యత పార్టీ నాయకులను ఎంపిక చేయడం, పదవులు ఇవ్వడం కాదు. క్షేత్రస్థాయిలో ఎవరున్నారు, ఎలా పనిచేస్తున్నారు అనే సమాచారం సేకరించడం మాత్రమే. కమిటీలో ఉన్నవాళ్ళు మాకు తెలియదు, మీకు నచ్చిన వాళ్ళతోనే కమిటీ వేశారని కొందరు ప్రశ్నించారు. నేను స్పష్టంగా చెప్తున్నా, నా సొంత ఇష్టాల ప్రకారం నాకు నచ్చిన వాళ్ళకు ఇక్కడ చోటు ఇవ్వలేదు. ఈ కమిటీ సభ్యుల ఎంపిక కోసం నేను ప్రత్యేకమైన ఫార్మేట్ తీసుకున్నాను. పార్టీలో ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, పార్టీ కోసం ఎంత పోరాటం చేశారన్న అంశాన్ని పూర్తిగా బేరీజు వేసుకుని పరిశీలించిన తర్వాత వీళ్ళని ఎంపిక చేశాం. సమాచార సేకరణ కోసం నేను మీకు ప్రత్యేకమైన ప్రొఫార్మా పంపుతాను. సదరు వ్యక్తి ఎన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేశారు, పార్టీ తరపున జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారా, క్షేత్రస్థాయిలో వాళ్ళ సమర్థత ఏంటి అంశాలు అందులో పొందుపరుస్తాం. ఈ ప్రొఫార్మానే జనసేన పార్టీ నిర్మాణానికి ఒక రూల్ బుక్. దానికి అనుగుణంగానే సమాచారం సేకరించడం మీ బాధ్యత. మీరు అందించే ఆ స్పష్టమైన సమాచారం ఆధారంగా పార్టీ ముఖ్య నాయకులతో మీతో కలిసి కూర్చుని చర్చిస్తాను. ఆ చర్చల తర్వాతనే ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలని దాని మీద నేను తుది నిర్ణయం తీసుకుంటా. పార్టీ కోసం నిరంతరం కష్టపడే నిజమైన కార్యకర్తలు గుర్తించే సరైన నాయకత్వం కింద స్థాయిలో లేకపోవడం వల్లే ఈ ప్రక్రియను ప్రారంభించాం. మన అభిమానం, ప్రేమ ఎప్పుడు అవతల వ్యక్తి ఎదిగేలా చేయాలి, కానీ వాళ్ళ ఎదుగుదలను ఆపకూడదు. జనసేన అనేది మహావృక్షం, దాన్ని అందరూ కలిసికట్టుగా ఇంకెదగనివ్వాలి. ఈ కమిటీలో ఉన్న వాళ్ళంతా ఎవరో కాదు, క్షేత్రస్థాయిలో రాత్రింబగళ్ళు కష్టపడి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు. గతంలో ఎట్లాంటి గుర్తింపు లేకపోయి నిశ్శబ్దంగా పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వాళ్ళకి ఈ కమిటీలో చోటు ఇచ్చాను. ఈ కమిటీలో ఆటో డ్రైవర్ ఉన్నారు, టీ షాప్ నడిపే వ్యక్తులు ఉన్నారు, గృహిణి ఉన్నారు, రోజువారీ కూలీ పని చేసుకునే సాధారణ వ్యక్తులు కూడా ఉన్నారు. పార్టీ కోసం ఎట్లాంటి స్వార్థము లేకుండా నిస్వార్థంగా శ్రమించే నిజమైన జన సైనికులకి, వీర మహిళలకి మేము ఈ కమిటీలో అవకాశాలు కల్పించాం. ఈ రోజున మనం అధికారంలో ఉన్నామంటే దానికి కారణం పార్టీ సిద్ధాంతాలు నమ్మి నిలబడిన మన సాధకుల త్యాగమే. ఆ కష్టానికి, త్యాగానికి తగ్గట్టుగా వాళ్ళకి సంస్థాగత గుర్తింపు ఇచ్చే సమయం ఇప్పుడు వచ్చింది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు.